దేవుడు ఏదేను వనమందు ఆదాము హవ్వలను జతపర్చి మొదటి వివాహమును స్థాపించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని వారిని ఆశీర్వదించెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచిన దేవుడు. ఆది యందు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచిన దేవుడు జీవిత భాగస్వామిని ఏర్పరచెను. అదే వివాహ బంధము, అదే పవిత్ర బంధము, అదే అనురాగ బంధము, ప్రేమ బంధము. ఆది యందు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచిన దేవుడు. ఫలించాలని అభివృద్ధి చెందాలని విస్తరించి భూమిని నింపాలని. ఫలించాలని అభివృద్ధి చెందాలని విస్తరించి భూమిని నింపాలని దేవదేవుడే వారితో పలికెను. ఆ ప్రభువే వీరిని దీవించెను. దేవదేవుడే వారితో పలికెను. ఆ ప్రభువే వీరిని దీవించెను. ఆ ప్రభువే వీరిని దీవించెను. ఆది యందు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచిన దేవుడు జీవిత భాగస్వామిని ఏర్పరచెను. అదే వివాహ బంధము, అదే పవిత్ర బంధము, అనురాగ బంధము, ప్రేమ బంధము. వధువు సంఘములో ఈ జంట ఉండాలని వరుడు క్రీస్తు కోరుచుండెను. వధువు సంఘములో ఈ జంట ఉండాలని వరుడు క్రీస్తు కోరుచుండెను. ప్రాణప్రియుడు ధవళవర్ణుడు 10,000లో అతి కాంక్షణీయుడు. ప్రాణప్రియుడు ధవళవర్ణుడు 10,000లో అతి కాంక్షణీయుడు. 10,000లో అతి కాంక్షణీయుడు.
ఆది యందు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచిన దేవుడు. ఆది యందు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచిన దేవుడు జీవిత భాగస్వామిని ఏర్పరచెను. అరే వివాహ బంధం